మణిద్వీప గాథ 1 మణిద్వీప స్థానం. మణిద్వీపం అనేది సప్తసముద్రాల పైన అగ్ని, వాయువు, జల, వాయవ్య, ఇంద్ర, యమ, అగ్నితో కూడిన సప్తద్వీపాలను దాటి, విశ్వాన్ని దాటి ఉన్న లోకం. ఇది బ్రహ్మాండంకి ఎగువన ఉంది. సాధారణ లోకాల్లోని దేవతలు, ఋషులు కూడా దీన్ని చేరలేరు. 2 ద్వీప స్వరూపం. మణిద్వీపం స్వయంగా ఒక జ్ఞాన బీజం లాంటి రూపం. ఇది 4 వైపులా సప్త ప్రాకారాలతో కప్పబడి ఉంటుంది. ప్రతి ప్రాకారము ఒక విలక్షణమైన ధాతువుతో తయారైనది. లోహితము, పగటి తాపంతో ప్రకాశించే రంగు. తామ్రము, రాగి. పీతము, బంగారం. హేమ, వెలుగు వెండి. వైడూర్యము, పచ్చ రత్నం. ఇంద్రనీలము, నీలరత్నం. వజ్రము, డైమండ్. ఈ ద్వీపంలో పరాశక్తికి సేవలో ఉండే 4 లక్షల యోగినులు ఉన్నారు. వీరు కాలచక్రాన్ని నియంత్రించే శక్తులుగా ఉంటారు. 3 శ్రీచక్ర మరియు రాజ్యసభ. మణిద్వీప మధ్యలో అత్యంత ప్రకాశవంతమైన శ్రీచక్రమందిరం ఉంది. ఇందులో శ్రీ రాజరాజేశ్వరీ దేవి వజ్రసింహాసనంపై కూర్చుంది. ఆమెనే లలితామాత, మహాత్రిపురసుందరి, బిందునాదకలాత్మిక అని పిలుస్తారు. ఆమె పాదములకు సమీపంలో త్రిమూర్తులు, సరస్వతి, లక్ష్మీ, పార్వతీలు మరియు అష్టమాతృకలు సేవ చేస్తారు. ఆమెకు వామదేవి, జ్యేష్ఠ, రౌద్రి, కామేశ్వరి, భగమాలిని వంటి అనేక శక్తులు సేవ చేస్తారు. వీరిని శక్తి పీఠాధిపతులు అని అంటారు. 4 పరాశక్తి స్వరూపం. ఈ మణిద్వీపంలో త్రిమూర్తులు దర్శించిన దేవి సగుణము నిర్గుణము కలగలిపిన రూపము. ఆమె సృష్టిని మొదలుపెట్టే బిందు రూపం, స్థితికి ఆధారమైన నాద రూపం, లయానికి కారణమైన కళ రూపం. శ్రీచక్రం అనే తంత్ర రూపం కూడా అదే ఆమె స్వరూపం. ఈ మంత్ర రూపంలో 43 త్రికోణాల మాలిక. ఇది ఆమె సృజన శక్తిని సూచిస్తుంది. 5 త్రిమూర్తులకు ఉపదేశం. త్రిమూర్తులు మణిద్వీపానికి చేరుకుని ఆమెను దర్శించాక ఆమె వారికి ఇలా చెప్పారు: మీరు ముగ్గురు త్రిలోక నిర్వాహకులు కావచ్చు, కానీ నేను లేకుండా మీలో ఏదీ జరగదు. మీరు నా తత్వాన్ని తెలుసుకోకపోతే మాయలో చిక్కుకుంటారు. ఆమె వారు కోరిన విధంగా హయగ్రీవుని సంహరించేందుకు విష్ణువుకు సుదర్శనచక్రం ఇచ్చింది. బ్రహ్మకు వేదాలను తిరిగి ఇచ్చింది. శివునికి కాలనియంత్రణ విద్యను ప్రసాదించింది. 6 తాత్విక రహస్యాలు. మణిద్వీపం పరబ్రహ్మ శక్తి నివాసం, భౌతికంగా కాదు, అది మనస్సులో తపస్సు ద్వారా దర్శించదగిన స్థలం. శ్రీచక్రారాధన అనేది మణిద్వీపంలో అమ్మవారిని మెంటలీ దర్శించేందుకు మార్గం. ఇది తంత్ర, శక్తి సాధనల్లో ఉన్న అత్యంత గోప్యమైన, సాధారణులకు అందని గాథ.